బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు అగ్రనేత గణపతి ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఇవాళ పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోనున్నారు. 124 మంది మావోయిస్టులు సరెండర్ కానున్నారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం లొంగిపోనున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, ఎంతమంది మావోయిస్టులు లొంగిపోతున్నారు, అసలు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు, వీళ్ళందరినీ కూడా మావోయిస్టులు రేవంత్ రెడ్డి మొదట లొంగిపోవడానికి గల కారణాలు ఏమున్నాయి? మనిషి మావోయిస్టులకు భారీ ప్రతిరోధప తగిలిందని చెప్పుకోవచ్చు. వరుసగా తెలంగాణ ప్రభుత్వం ఎదుట తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, మరోవైపు బస్తర్ సంబంధించిన కమిటీ సభ్యులు ఇలా వరుసగా పట్టుబాటుగా లొంగిపోవడం అయితే జరుగుతా ఉంది. దీంతో ప్రస్తుతం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ముందే మొత్తం 124 మంది మావోయిస్టులు సరెండర్ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్ లోని ICCC కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇటు మావోయిస్టులంతా కూడా వనాన్ని వీడి జనంలోకి రానున్నారు. ఇప్పటికే దాదాపు 600కు పైగా కూడా మావోయిస్టుల సంఖ్య, లొంగుబాటు సంఖ్య అనేది చేరింది. ఒకవైపు దేవ్జీ లాంటి పెద్ద నేతలు, కేంద్ర కమిటీ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద నేతలు కూడా లొంగిపోవడం, ఉన్నటువంటి PLGA కమిటీ మొత్తం కూడా ఇవాళ దేవ్జీ సూచనల మేరకు 124 మందికి పైగా మావోయిస్టులంతా కూడా ఇవాళ లొంగిపోనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే స్పెషల్ ఆర్మీగా ఏర్పాటు చేసుకున్నటువంటి PLGA కమిటీ, ఈ కమిటీ మొత్తం కూడా లొంగిపోవడంతో ఇటు మావోయిస్టు వ్యవస్థ మొత్తం కూడా అంతరించిపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ మావోయిస్టులలో అగ్రనేత అయినటువంటి గణపతి కూడా లొంగిపోనున్నట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. అయితే గణపతి లొంగిపోతారా, లేకుంటే అఫీషియల్ గానే అతను SIB చేతిలో ఇప్పటివరకే ఉన్నారా? ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా గణపతికి కనబడడం లేదని కూడా వైపు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం గణపతి సీఎం ముందే లొంగిపోతారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సాయంత్రం 4 గంటలకు సీఎం ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ప్రెస్ మీట్ లోనే అతని ముందే, మీడియా ముందే మొత్తం 124 మంది మావోయిస్టులు అయితే లొంగిపోనున్నారు. ఒకవైపు ఆపరేషన్ కగర్ తో మెరుపు దాడులు కేంద్ర ప్రభుత్వం, కేంద్రకు సంబంధించిన ఆర్మీ ఫోర్స్ మొత్తం కూడా చేస్తా ఉంది. ఇటు అడవులను జల్లెడ పట్టి ఛత్తీస్గఢ్, ఒడిశా లాంటి ఏదైతే AOP లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి అడవులన్నీ కూడా మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం. దీంతో ఒకవైపు కులవృత్త పార్టీగా మావోయిస్టు పార్టీ పేరుకుపోయింది. ఎందుకంటే ఉన్నటువంటి చాలా మంది సీనియర్లకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో పాటు మరోవైపు సిద్ధాంత పరంగా కొన్ని లోపాలు వస్తున్నాయి. సిద్ధాంతపరమైన అంశాలు అడ్డుగా పెట్టుకొని చాలా మంది కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా ప్రజల్లోకి వస్తున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో కూడా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలవాలి, జనంతో కలిసిపోవాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వ పథకాలు అందాలన్నా కూడా పేదలకు అందకపోయి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేయడానికి ముందుకెళ్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో మమేకం కావడానికి జనజీవన స్రవంతిలోకి కలవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన మేరకే వరుసగా మావోయిస్టులంతా కూడా పట్టుబడుతున్నారు. అయితే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు ఉండగా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంకే ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే లొంగుబాటు అవుతున్నటువంటి మావోయిస్టులందరికీ కూడా వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి రివార్డ్స్ తో పాటు వాళ్ళకు కొంత బతుకు తెరువు కోసం ఉన్నటువంటి వాళ్ళకు సొంతంగా ఒక ప్యాకేజ్ ఇచ్చి కూడా వాళ్ళకి షెల్టర్ కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో వరుసగా ఇటు ఒకవైపు అనారోగ్య సమస్యలతో పాటు మరోవైపు సిద్ధాంతపరమైన అంశాలతోనే మావోయిస్టులు అందరూ కూడా జనంలోకి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు మరోవైపు అంటే వాళ్ళు చాలా మంది కూడా లొంగిపోయిన మావోయిస్టులు కూడా ప్రజలతో మమేకం కావడానికి ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో పాల్గొనడానికి మమేకం అవుతున్నారు. ఇటు రాజకీయాల్లోకి వస్తామంటూ కూడా మావోయిస్టులు, లొంగిపోయిన మావోయిస్టులు కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సాయంత్రం అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది మావోయిస్టులు అయితే లొంగిపోతున్నారు. మరి ఇందులో గణపతి లొంగిపోతారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనిషి. రైట్ అమర్, ఇప్పుడు మావోయిస్టులు ఒకరిద్దరు లొంగుబాటు అనేది చిన్న విషయం, బట్ 124 మంది ఒక కమిటీ మొత్తం కూడా లొంగిపోతున్నారు. వాళ్ళకి ఇక్కడ జనజీవన స్రవంతిలో పునరావాసం కల్పించడానికి, వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడానికి కావచ్చు, ఇంకొక ఉద్యోగ సదుపాయాలు కావచ్చు, ఇతర సౌకర్యాలు కావచ్చు, ఇలాంటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రాన్ని ఏమైనా అంటే సలహాలు సూచనలు తీసుకోవడం, లేదంటే స్టేట్ గవర్నమెంట్ సీఎం రేవంత్ ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు, ఏమైనా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్ ఇంపార్టెంట్ అగ్ర నేతలకు సంబంధించి ఇటు డీజీపీతో పాటు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం మొత్తం కూడా ఢిల్లీకి బయలుదేరింది. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మావోయిస్టులు లొంగిబాటు అవుతున్నారన్న అంశాన్ని కూడా వివరించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి వారికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి రివార్డ్స్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కేంద్రం నుంచి అమౌంట్ విడుదల కోసం ఇటు కేంద్ర హోంమంత్రిని కూడా కలవడం జరిగింది. అయితే వాళ్ళకు పునరావాసం కల్పించడమే లక్ష్యంగా ప్రస్తుతం ప్రభుత్వం అయితే టార్గెట్ గా చేసుకుని ఇటు మావోయిస్టులు వచ్చే లొంగుబాటు అవుతున్న అందరికి కూడా పునరావాసం అయితే కల్పిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చాలా మంది ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రభుత్వం ఎదుట ఇవాళ లొంగిపోతున్నారు. ఎక్కడ కూడా కనువిని ఎరగని విధంగా 124 మంది మొత్తం పిఎం సంబంధించినటువంటి ఒక గొరిల్లా కమిటీ అనేది స్పెషల్ కమిటీ ఉంది. ఆ స్పెషల్ కమిటీ సభ్యులలో ఉన్నటువంటి దేవ్జీ వాళ్ళ కమిటీ మొత్తానికి కూడా ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసేందుకు మరి కాసేపట్లోనే లొంగుబాటు ప్రక్రియ ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళంతా కూడా ఎస్ఐబి చర్యలోనే ఉన్నారు. ఎస్ఐబి వాళ్ళతో కమ్యూనికేట్ జరుగుతుంది. దేవ్జీ లొంగిపోయిన తర్వాత కూడా అగ్రనేతలు లొంగిపోయిన తర్వాత కూడా వారిని ఎస్ఐబి చాలా రోజుల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ వెపన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆయుధాలతో లొంగిపోయినట్లుగా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో ఉన్నటువంటి ఆయుధాల జాడతో పాటు వాళ్ళ షెల్టర్లు, అండర్ గ్రౌండ్ మొత్తం అన్ని కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా పరిశీలించి వాటన్నిటి కూడా రికవరీ చేయడంతో పాటు ఆయుధాల రికవరీ, మరోవైపు వాళ్ళ వస్తువులు వాళ్ళు నిత్య కృత్యంలో వాడేటువంటి వస్తువులన్నిటి కూడా రికవరీకి సంబంధించి అన్ని కూడా రికవరీ చేసినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే సాయంత్రం 4 గంటల సమయాన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తం ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా లొంగిపోనున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అతి పెద్ద సంఖ్యలో కమిటీ మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోనున్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లుగా సమాచారం అందుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఇవాళ పెద్ద ఎత్తున మావోయిస్టుల కమిటీ సభ్యులు మొత్తం లొంగిపోనున్నారు. 124 మంది మావోయిస్టులు సరెండర్ కానున్నారు. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం లొంగిపోనున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.